ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు పెళ్ళయ్యి 30 ఏళ్ళయిందంటే ఎవ్వరూ నమ్మరు సుమా. ఇప్పటికీ మీరింకా కొత్త దంపతుల్లాగే ఉన్నారు. ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించారు. మీకు ఈ విషయం తెలియదు కదా? మీరెప్పుడు ఇంతే వేళకోళంగా మాట్లాడతారు. దీర్ఘ సుమంగళి భవ. ఇలా బానే ఉంది కదా? బానే ఉందిగా కృష్ణ? నీ గోపికల్లా నేను అందగత్తని కాదులే, అయినా నాకు పాస్ మార్కులు వెయ్యొచ్చు. ఏమంటావు కృష్ణ? ప్రపంచంలోనే గొప్ప అందగత్తె బాలసుధేనని సూర్యజపు కూడా చెప్తోంది. ఊరికే అలా అంటున్నారా లేక నిజంగానే అలా అనుకుంటున్నారా అని నాకు తెలీదు. ప్రేమికుల మధ్య ఇలా అనుకోవడం సహజం, అంతే కదా కృష్ణ? సూరజ్ అందంగా లేడని ఎవ్వరూ చెప్పరు. అబోవ్ యావరేజ్ అని అనసూయ, గీతాప్రభ ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరూ కుళ్ళుకుంటారని నీకు తెలుసుగా. సుప్రియ మాత్రం హ్యాండ్సమ్ గా అని సర్టిఫికేట్ ఇచ్చింది. అది చాలదా? నేనేమనుకుంటున్నానంటే మమ్ముటి అరుణ్ స్వామి కంటే సూరజే అందంగా ఉన్నాడు, అంతే కదా? ఏం అడిగినా చాటుగా నవ్వుతావు. దాని అర్థమేమిటో ఎవరికైనా తెలుస్తుందా? అందరూ నిన్ను దొంగ కృష్ణుడు అనడం కరెక్టే. వస్తున్నానక్క. ఎలా చూడు, నాకు కోపమేమీ లేదు, సరేనా? ఏంటక్క పిలిచావు? ఊరికే నిన్ను చూడాలనిపించింది. ఓ, మీ అమ్మకి నా మీద ఎంత ప్రేమ చూడు. 20 సంవత్సరాలుగా గొడవలు పడ్డాం, ఆడుకున్నాం, ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. పెళ్లి చేసి పంపి 2 ఏళ్ళయ్యాక చెల్లిని చూడకుండా ఉండలేకపోతుంది మీ అమ్మ. రోజు నిన్ను చూసినట్టు అవుతుందా ఏంటి? పెళ్లి చూపులు కదా, నువ్వు ఎలా అలంకరించుకున్నావో చూద్దామని వచ్చాను. పెళ్లి చూపులా? మరేంటి, సూరజ్ వస్తున్నాడనేగా నీ అలంకరణ, సంతోషం అంతా. ఆయన నేనేమైనా మొదటిసారి చూస్తున్నానా? దారిలో చూసినట్టా ఏంటిది? గెస్ట్ గా ఇంటికి వస్తున్నప్పుడు ఆహ్వానించటం, విందు పెట్టటం ప్రత్యేకమైన సంతోషం కదా. చూ 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 చూ. ఒక పట్టు శారీ కట్టుకొనుంటే ఇంకా బాగుండేది. సింపుల్ గా ఉండడమే బాగుంటుంది. ఆయనకు కూడా అదే ఇష్టం. మా ఆయన కూడా అలాగే చెప్తాడు, సింపుల్ అండ్ హంబుల్ అని. అందరూ ఇలాగే అంటే మరి నగలు, చీరలు ఎవరు కొంటారు? మన వల్ల జ్యువెలరీ, టెక్స్టైల్ షాప్ క్లోజింగ్ పరిస్థితికి రాకూడదు. నెల నెల ఒక పట్టు చీర, సంవత్సరానికి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వమని మనోజ్ బావకి చెప్పు. ఇలా చూడు, నీ పెళ్ళైన తర్వాత సూరజ్ ని కొనమని చెప్పు. వాళ్ళ నాన్నగారికి పెట్రోల్ బంక్ ఉందిగా. నాన్న ఆస్తి నుంచి 1 రూపాయి కూడా నాకు అవసరం లేదన్నదే ఆయన పాలసీ. తన కాళ్ల మీద తను నిలబడ్డాకే పెళ్లి అని ఇలా పోస్ట్పోన్ చేస్తున్నారు. మగవాళ్ళకి ఇలాంటి ఆలోచనలుండాలి, అది మంచిది. పట్టుదల కాస్త ఎక్కువైందేమో అనిపిస్తోంది.
నాన్న కార్ యూజ్ చేయరు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బైక్లోనే ఆయన వెళతారు. మీ ఫ్రెండ్ ఇంట్లో ఈరోజు ఏం పండగ నీకు తెలుసా? అంటే నువ్వు ముఖం మార్చుకున్నావు కదా, అందుకే అడిగాను. ఏంటి నా ఫ్రెండా? నా ప్రియమైన అన్నయ్యకి బాలసుధాతో వేరే బంధువేం లేదా? ఆ, ఏదైనా ఒక సంబంధం సృష్టించాల్సిందే. ఇలా చూడనయ్య, నీ కాబోయే భార్య ఇంటికి వెళ్ళేటప్పుడైనా కాస్త డీసెంట్గా ఉండొచ్చుగా. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తేనే కదా మర్యాద. ఇలా చూడు, మన ప్రశంసే ఒక గిఫ్ట్ కదా. అబ్బో, మరి అక్కడ ఫంక్షన్కి వెళ్ళేది చార్ల్స్ రాజకుమారుడు కదా. ఫ్యాన్సీ స్టోర్లో మంచి రాధాకృష్ణ బొమ్మ ఒకటి చూసించాను. నువ్వు అసలు ఏమీ కొనలేదని తెలుసుంటే కనీసం అదైనా కొనుక్కొచ్చేదాన్ని. ఇలా చూడు, 30వ యానివర్సరీ సెలబ్రేట్ చేసేవారికి ఎవరికైనా ఈ రాధాకృష్ణులా బొమ్మిస్తారా చెప్పు? ఇవ్వచ్చే. ఒక 30 ఏళ్ల క్రితం అయితే పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్టే బాగుంటుంది. హస్బెండ్కి శివతాండవం, ఆ భార్యకైతే కాళిక అవతారంలో ఒక పెయింటింగ్ విగ్రహం ఇద్దాం. నీ పిసినార్తనానికి కారణాలు చెప్తున్నావు. నీలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. ఇది పిసినారితనం అని ఎవరు చెప్పారు? డబ్బు ఖర్చు పెట్టాలని ఆడవాళ్లు ఆలోచిస్తారు. అదే డబ్బు ఎలా ఖర్చు పెట్టకూడదని మగవాళ్లు ఆలోచిస్తారు. అందువల్లనే మన ఆర్థిక పరిస్థితి ఈ విధంగా బ్యాలెన్స్డ్గా వెళ్తోంది. మరి ఓహో, ఎంత అద్భుతమైన తేరీ! భగవంతుడా, ఇంత కట్టిక పిసినారితో పాపం నా ఫ్రెండ్ జీవితాంతం కష్టపడాలి. ఇలా చూడు బేబీ, నేను చెప్పేది కొంచెం విను. ఇక్కడి నుంచి అమ్మా నాన్న మాత్రమే గుడికి వెళ్లారు. ఇంకా ఎవరున్నారంటావా? హరి అన్న ఉన్నారు, బాలక్క ఉన్నారు, అది కాకుండా జయక్క, ఇంకా వాళ్ళ ఆయన మనోజ్ ఉన్నారు. ఎవరన్నా ఇంటికొస్తే ఇంకా నేనంతే. భయపడకుండా బ్రతకలేము బేబీ. నేనే కదా ఆఖరి కొడుకుని. నువ్వు ఎలాగైనా ఇంకొంచెం రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సారీ, రాంగ్ నంబర్. ఎవరు ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్ అనుకుంటాక. రాంగ్ నంబర్తోనేనా వెయిట్ చేయాల్సి ఉంటుందంటున్నా? ఏదో తమాషాగా మాట్లాడి నవ్వుతున్నావు. రాంగ్ నంబర్తోనేనా? అది నేను. ఇలా చూడరా, అనవసరమైన వ్యవహారాలకి వెళ్ళకు. మర్యాదగా చదువుకునే పని చూడు. అమ్మేమో నువ్వేదో ఇంజనీర్ అవుతావు అనుకుంటోంది. గుర్తుంచుకో. అలాగంతా ఏమీ లేదుకా, మేము జస్ట్ ఫ్రెండ్సే. ఫ్రెండ్సా? నాకేం అర్థం కాదనుకోకు. హరి బాలాల పెళ్ళయ్యాకే నీకు ఛాన్స్. ఈలోపు నువ్వు బాగా చదువుకో, ఆ తర్వాత మిగతావన్నీ. రాంగ్ నంబర్ అంట, రాంగ్ నంబర్. సరైన టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. బంగారం, ఇటు చూడు. ఓ, ఈ పూల కలర్ ఏంటో నీకు తెలుసా? ఇదే పింక్ కలర్ అంటారు. అటు చూడు, ఎవరొచ్చారో చూడమ్మా. ఏమేం జయక్క పాప? నువ్వు పాపని చూసిందే లేదా? ఆ రోజు ఫంక్షన్ లో ఒకసారి చూశాను. ఇప్పుడు బాగా మారిపోయింది కదరా. పిల్లలు పెరగకుండా ఉంటారా ఏమిటి? సరే, ఇంకా ఎవరు రాలేదా? ఇకపైనే వస్తారు. రండి.
మా నాన్న వాళ్ళ అన్నయ్య పెద్దనాన్న. ఈవిడ మా అత్తయ్య, మా నాన్న వాళ్ళ ఎల్డర్ సిస్టర్. తను నా ఫ్రెండ్ ప్రీతి. తను వాళ్ళ అన్నయ్య సూరజ్. ఇదంటే చేసే మర్యాద? ఇంటికొచ్చిన వాళ్ళని ఇంటి ముందే నిలబట్టి మాట్లాడతావా? అయ్యో, నేనలా అనుకోలేదత్తా. మ్మ్. ఇంట్లోపలికి రమ్మని మేము మిమ్మల్ని పిలవాలా ఏమిటి? జయచంద్ర ఇంట్లో లేడా? అమ్మా నాన్న గుడికి వెళ్లారు, వచ్చేస్తారు. ఇంతసేపు అక్కడేం చేస్తున్నారు? అంగ ప్రదక్షిణ ఏదైనా చేస్తున్నారా? లోపలికి రా. హ్మ్, భవిష్యత్తులో బంధువులు వాళ్ళ స్వభావాలు ఇప్పుడే తెలుసుకో. ఏమంటావ్? ఆ, ఆ. హ్మ్. ఈ వెడ్డింగ్ సెరమనీ అంటూ కొంతమంది 25, 50 అంటూ ఖర్చు చేస్తారు. కానీ ఈ 30 లెక్కేంటో అర్థం కావట్లేదే. ఇలా చూడు, 5 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో స్ట్రైక్లవి జరిగేవి కదా, మ్మ్. అందుకే అయి ఉంటుంది ఆ రోజు వద్దనుకున్నది. లేకపోతే షో చూపించుకుంటానికి జయచంద్ర ఏమన్నా తక్కువడా ఏంటి? 30, 40 ఏదైనా పిలిస్తే రాకుండా ఉన్నాం కదా. తోడబుట్టిన అన్నయ్య కదా. పెద్దనాన్న ఎప్పుడొచ్చారు? నేను చూడలేదు. చూడ్డానికి స్వాగతం చెప్పడానికి పెద్దవాళ్ళున్నప్పుడు మాలాంటి వాళ్ళు కంట్లో పడతామా ఏంటి? విన్నారా పెద్దనాన్న? ఒక బ్లేడ్ కంపెనీ ఓనర్ భార్యలాగా ఈవిడ మాట్లాడుతున్నారు. నోర్మైరా, బ్లేడా? వడ్డీకి డబ్బిచ్చేసి అన్యాయంగా వసూలు చేసే వాళ్ళని ఈ ఊర్లో బ్లేడ్ అనే అంటారు. ఎరా, డబ్బులు అప్పిచ్చేది పుణ్యం కోసమా? ఎవరైనా వడ్డీ కోసమే. ఆయన మా ఆయన తీసుకుంటేనే వీళ్ళకి సమస్య. హ్మ్. నువ్వు పిలవడానికి గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటూ లేరా? ఇదేం పెద్ద ఫంక్షన్ కాదు కదా. కుటుంబ సభ్యుల్ని మాత్రం పిలిచే ఒక చిన్న ఫంక్షన్ అంతే. ఆ, అలాంటప్పుడు ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళని కొంతమందిని చూశానే. అంటే వాళ్ళు మన బాలా ఫ్రెండ్స్ అంతే అత్త. ఆ అబ్బాయితోనేనా బాలాకి సంబంధం నిశ్చయించింది? ఆ హలాని ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఏదేమైనా అతనికిచ్చి పెళ్లి చేసి ఇవ్వడానికి నీకు ఇష్టమేగా? చెల్లి ఒక అబ్బాయిని భయంకరంగా సెలెక్ట్ చేసుకుంది, నువ్వు అలా చేస్తున్నానని చెప్పొస్తున్నావా? రేయ్, మన కుటుంబంలో ఏ పనులు చెయ్యాలన్నా నిర్ణయించాలన్నా మగవాళ్లేరా. ఎక్కడైనా సరేరా, ఎప్పుడైనా సరే పెట్ట కూసి తెల్లారింది లేదు. నువ్వేంట్రా హరి ఇంత పిచ్చోడు వైపోయావు? నువ్వైతే ఆయన పెద్ద కొడుకువే కదా. ఈ కుటుంబంలో నీ మాటకి విలువే లేదా? మీరు చేసే పనులకి ససి బాబాయ్ ఏం పట్టించుకోకుండా పోవచ్చు, కానీ ఇక్కడ అలా కాదే. మా నాన్న ఏది చెప్తే అదే మేము వింటాం. ఓ, మీ నాన్న ఘనకార్యం వల్లే కదా మంచి ఫ్యాక్టరీ తుప్పు పట్టిపోయింది. ఏమైంది హరి? కేసు విషయం ఇంకా తీర్పు రాలేదా? డేట్ తెలీదు పెద్దనాన్న. ఒకవేళ ఓడిపోయినా అప్పీల్కి వెళ్ళొచ్చుగా. హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఉన్నాయి కదరా. ఇప్పటికే కేసు కోసం మేము బాగా ఖర్చు పెట్టేసాం పెద్దనాన్న. పైగా 5 ఏళ్లుగా ఫ్యాక్టరీ క్లోజ్లో ఉంది. ఇందులో ఆ నష్టం కూడా. రే, జీవితంలో లాభ నష్టాలన్నీ ఎప్పుడైనా రావచ్చురా. అందుకోసం మన పరువు మర్యాదల్ని తాకట పెట్టకూడదు. ఒరే, రాజుల కాలంలో మన పూర్వీకులంతా అన్నిట్లికీ ముందే ఉండేవాళ్ళు. ఆ రక్తమే మనలో కూడా ఉంది, అది గుర్తుపెట్టుకో. ఓడిపోవటం కంటే చనిపోవటం బెటరా. కార్మికుల ముందు మనం తలదించుకొని బ్రతకటంలో ఏముందిరా? జడ్జ్మెంట్ తర్వాతే కదా ఓటమి గెలుపు తెలుస్తుంది. మీకు తాగడానికి ఏమైనా తీసుకురానా? ఇప్పుడొద్దు జయచందర్ రానే. ఇలా చూడండి, నేను కాస్త బిజీగా ఉన్నాను. ఏ ప్రీతి, ఇప్పుడే వస్తాను. బంగారం బంగారం. జయా? జయాక హస్బెండే కదా? అవును. నేను ప్రీతి వాళ్ళ అన్నయ్యని. బాలా వుడ్ బి అన్నా కూడా నాకు అర్థం అవుతుంది. సిగ్గుపడకుండా కూర్చో. ఏంట్రా బంగారం, కూర్చుందామా? దా. జయ నాకంతా చెప్పింది. మీరేం చేస్తుంటారు? ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పర్చేస్ డివిజన్లో అసిస్టెంట్ మేనేజర్. మేనేజర్ పోస్టింగ్ అంతా కంపెనీలోనే. ఇక్కడ జయసుధా హస్బెండ్, ఇంకా పాపకి నాన్న పోస్టింగ్. బాబుగారు, జయమ్మ గారు పనిలో ఉంది, పాపనెట్టివ్వండి. అరే, బంగారానికి ఆకలిస్తుందా? సరే, వెళ్ళి తిను.
పాపకేంటి కోపమా? లేదు లేదు, ఆకలి అవుతున్నట్టుంది, అందుకే తన అమ్మని వెతుకుతుంది. జయాకి పాపం చూసుకోవడానికి ఉన్నా కూడా నేను చూసుకుంటేనే ఇష్టం. అమ్మాయిలకు నాన్న మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందంటారు, అది నిజమే. అవునవును. సరే సరే, టీ తీసుకో. ఆ, ఏంటన్నయ్య వచ్చి చాలాసేపు అయిందా? మాకు కొంచెం లేట్ అయింది. మీ ఇద్దరి కోసమైతే నేను ఈ రోజు ఎంతమంది దేవుళ్లకు మొక్కున్నాను. బావ రాలేదా? లేదన్నా, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆశాని కూడా తీసుకొచ్చుండొచ్చు కదా లతిక. అది కాదు వదినా, గుడి పనులని తనకే అప్పచెప్పొచ్చాను. నువ్వు మా కోసం ఏమేం పూజలు చేశావు? సర్వైశ్వర్య పూజ, దీర్ఘ మాంగళ్య పూజ, మృత్యుంజయ పూజ, భర్త సౌఖ్య పూజ, ఆయురాక్ష పూజ, లక్ష్మి కటాక్షం పూజ, తర్వాత శత్రు సంహార పూజ. చాలు చాలు, ఈ పూజలన్నీ ఒకేసారి చేస్తే ఆ దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. రండి రండి. పదండి వదినా. ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేయించాను. ఇది అక్కడ ప్రసాదమేనన్నా. అక్కడ శత్రు సంహార పూజ ఏమి లేదా? తీసుకోనన్నా. అయ్యో నాన్న, అమ్మకివ్వండి. అబ్బో, అమ్మ సిగ్గు చూసావా? నువ్వు కాస్త ఊరుకోవి. ఇదిగో తీసుకువెళ్ళి అందరికి ఇవ్వు. నువ్వే కదా ఇక్కడ హోస్టెస్వి. తీసుకోండి. పెదనాన్న, నువ్వు ఎలాంటి హోస్టర్స్ అందరికీ ఇవ్వదా ఏంటి? ఇలా చూడండి, ఎవరికి కావాలో తీసుకుని తినండి. ఆహా. అమ్మో, నిన్ను ఒంటరిగా కలవాలంటే ఎన్ని పనులు చేయాలో ఏమిటో. నా మెడలో ఒక తాళి కట్టుంటే దొంగచాటుగా రావాల్సిన అవసరం లేదుగా. ఎవ్వరు ముందైనా ధైర్యంగా నిలబడొచ్చు కదా నా భార్య అని. ఒక ఉద్యోగం దొరకని మరుసటి రోజే వెంటనే తాళి కట్టేస్తా. పెళ్లికి ముందే ఉద్యోగం కావాలి అన్న పట్టుదల వల్లే కదా లేట్ అవుతోంది. మామూలు పట్టుదల కాదు, అది నా మర్యాదకు సంబంధించింది. మన విషయం తెలియగానే నాన్న ముందుగా చెప్పిన డిమాండ్ సొంత కాళ్ల మీద నిలబడేవాడే పెళ్లి చేసుకోవాలి అన్నది. ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నా కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చు కదా. అయిండొచ్చు, కానీ అన్నిటికీ తండ్రిని ఎదురు చూడాలి. అది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అంతా సర్దుకుంటుంది. మీరనుకుంటున్నట్టే అంతా జరుగుతుంది. జరగాలి. అవును, ముందులాగా కృష్ణుడితో టచ్లో లేవా? అన్నీ కొంచెం స్పీడప్ చేయమని ఆయనతో చెప్పు. ఈ విషయం గురించి మాట్లాడి కృష్ణుడికి బోర్ కొట్టింది. మీరు కాస్త గట్టిగా ప్రయత్నించండి. ఒకచోట దొరకలేదని అలాగే వదిలేకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. 2-3 చోట్లకి రెస్యూమ్ పంపిన తర్వాత కొంతమంది రెస్పాండ్ కాకపోవడం వల్ల నేను వెక్స్ అయిన మాట నిజమే. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ నేను వెక్స్ అయిపోతున్నాను. అప్పుడే నీ గురించి ఆలోచిస్తాను, మన పెళ్లి గురించి కూడా ఆలోచిస్తాను.
అలాంటప్పుడు ఆ ఆలోచనలో ఎక్కడి నుండో ఒక సూర్యుడు ఉదయించడం కనిపిస్తుంది. మనసంతా ప్రకాశం అవుతుంది, చీకటంతా మాయమవుతుంది, ఏమైనా చేయగలననే ఉత్సాహం వస్తుంది. నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావుగా, అది గుర్తొచ్చినప్పుడల్లా సోంబేరిగా ఉండగలనా? బాలా వస్తున్నా. అక్క, బాలా సూరజ్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా, ఇలాగే వదిలేస్తే ఎలా? సూరజ్కి ఎప్పుడు జాబ్ దొరుకుతుందో ఆ రోజే పెళ్ళని వాళ్ళ నాన్న నాతో చెప్పారు. తన కోరుకునేది కూడా అంతే. సొంతకాల్లో నుంచిన తర్వాతే పెళ్ళి అన్నాడు. ఏదేమైనా ఇలా సాగదీసుకుంటూ ఉంటే మంచిది కాదు. నా సందేహం ఏంటంటే బాలా సూరజ్ని లేపుకెళ్ళిపోతే నానా, ఆ. మన వకీలు వచ్చారు. లోపలికి రమ్మని చెప్పు. ఏదో మాట్లాడాలంటున్నారు. ఆ, ఆ. రే, నువ్వు భోజనానికి ఆకులు తీసుకురా. ఆ. మంచి రోజు చూసి వచ్చావు. రా లోపలికి రా. అదేమిటంటే జయచంద్ర, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి లాయరు? చిన్న మావయ్య మనకి ఎంత సహాయం చేశారో మీరు మర్చిపోయారా? డబ్బుగానే కాదు, అలాంటి వాళ్ళని కుటుంబంతో సహా నడి రోడ్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇది న్యాయమా? నేనెప్పుడు చెప్పాను? మీ నాన్నే కదా చెప్పింది. నాన్న చేసే చెడు పనులన్నింటికీ నువ్వు కూడా తోడుగా ఉన్నావుగా.